ఆవదాన్ని ఇలాగా వేలుతో తీసి నాకు ఇస్తారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నమాట, మోషన్ అవ్వడానికి పుట్టిన వెంటనే. తర్వాత ఇంకొంచెం ఇది అయిన తర్వాత ద్రాక్ష పండు అనేది చాలా మంచిదండి. ద్రాక్ష పండు సో చాలా మంచిది, అంటే దానివల్ల కూడా చిన్నపిల్లల్లో మనకి విరేచనం సాఫీగా అయ్యేలాగా అవుతుంది అనమాట. ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లము ఉండి మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే పిల్లల్లో కరక్కాయ పొడి గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి, కరక్కాయలు అంటే అందరికీ తెలుసు కదా, సో కరక్కాయ పొడి గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి ఇస్తే కనుక ఇంకా చాలా మంచిది. ఇంకా మన ఏజ్ కొంచెం పెరిగింది, టీనేజర్స్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఆవదం ఉంటుంది కదండి, ఆవదాన్ని ఒక స్పూన్ తీసుకుని రాత్రిపూట పాలల్లో కలుపుకొని తాగితే కనుక చాలా ఫ్రీగా అవుతుంది. అండ్ లోపల ఏమైనా రెమినెంట్స్ అని నేను ఇందాక చెప్పాను కదా, టాక్సిన్స్, అవి కూడా రిమూవ్ అవుతాయి. అయితే ఆవదంని ఇప్పుడు మామూలుగా స్పూను పాలల్లో, గ్లాస్ పాలల్లో కలుపుకొని తాగొచ్చు. సో అయితే వాళ్ళకి ఎంత సూట్ అవుతుంది, ఎన్ని రోజులు అలా వాడాలనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా బెటర్.